గజ్వేలిలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా జగ్గారెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేలిలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఈ 5 ఏళ్లు కలెక్టర్, ఎస్పీ మీరు ఏది చెబితే అది చేస్తారు. 5 ఏళ్లు వాళ్ళు ఆడుకున్నారు, ఇప్పుడు మనం ఆడుకుందామన్నారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కాంగ్రెస్ వారిని ఏమీ చేయలేరు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా నేనే వస్తా డైరెక్ట్ గా అని తెలిపారు. మన నినాదం రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం, అందుకు నీలం మధుని మెదక్ ఎంపీగా గెలిపించుకోవాలన్నారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కి 25,000 మెజారిటీ ఇవ్వండి. ఆంక్షారెడ్డి నా కూతురు జయారెడ్డి ఒకటే, నెక్స్ట్ ఎమ్మెల్యేకి సిద్ధంగా ఉండాలన్నారు. మల్లన్న సాగర్ నిర్వసితులకు మాట ఇస్తున్నా, మీకు పెండింగ్ లో ఉన్నటువంటి మీ యొక్క సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని చేపిస్తానన్నారు. కానీ నాకు 25,000 ఓట్ల మెజారిటీ తీసుకురావాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ మెదక్ పార్లమెంటు. ఈ మెదక్ పార్లమెంటు గతంలో బాలారెడ్డి గారు, దాని తర్వాత ఇందిరాగాంధీ గారు మరి ఈ ప్రాంతానికి ఎంపీగా, ప్రధానమంత్రిగా కూడా ఉండే మనందరూ కూడా తెలుసు. కాలక్రమం రాజకీయ కొన్ని కారణాల వల్ల గత 25 సంవత్సరాల నుంచి మనము అటు తెలంగాణ ఉద్యమం కానివ్వండి, కొన్ని ప్రాంతీయ పార్టీలు రావడం కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో మనకు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటి వరకు కూడా గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పిసిసి ప్రెసిడెంట్గా, మరి ఈ ఎన్నికల్లో మనం ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మనము నీలం మధుని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, గజ్వేల్ మీద ఉంది. గజ్వేల్ కార్యకర్తలారా, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలారా, వేదిక మీద ప్రజలారా, అందరి మీద కూడా ఈ బాధ్యత ఉంది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలిపించుకున్నట్టయితే మన నినాదం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. అందరూ కూడా సిద్ధమేనా? గట్టిగా ఉన్నారా? మీ అందరూ కూడా కోరుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మీద మనం ఎన్ని వేల మెజార్టీతో ఉంటాం చెప్తారా? ఎన్ని వేల మెజార్టీ? బీఆర్ఎస్ మీద ఎన్ని వేల మెజార్టీ? 25,000. ఓకే, 25,000 మెజార్టీ ఇవ్వండి. ఆ సత్తా మీకున్నారా? లేకపోతే ఎట్లా? బీఆర్ఎస్ కదా, ఇంకొక పార్టీ లేదు కదా. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ కోరుతున్న గజ్వేల్ కార్యకర్తలను ప్రజలు లేదంటే 25,000 మెజార్టీ అడుగుతున్నారు. కొంత తక్కువైనా పర్లేదు, బీఆర్ఎస్ మీద మెజార్టీ ఉంటేనే ఈ గజ్వేల్లో ఉంటే అదే మన ఎంపీ అభ్యర్థి నీలం మధుకి గెలిచినట్టే, మీరు గజ్వేల్లో గెలిచినట్టయితే ఏం సిద్ధమే కదా. అందరూ కూడా అందరికి అర్థమైందా? గారు మల్లన్న సాగర్ బాధితులను రక్షించాలి, భూతాన్ని కూడా మల్లన్న బాధితులను రక్షించాలి. నర్సారెడ్డి అదే చెప్పిండు, దేవేంద్ర అదే చెప్పిండు, సురేందర్ అదే చెప్పిండు, చైర్మన్ భాస్కర్ కూడా అదే చెప్పిండు, మాజీ మున్సిపల్ చైర్మన్. మల్లన్న సాగర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వేదిక మీద పెద్దలందరి సమక్షంలో నేను మాటిస్తున్నా. నర్సారెడ్డి ఒక మాట చెప్పిండు, మీకు మెజార్టీ ఓట్లు వస్తే నా తలకాయ ఉంటుంది, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కూర్చోగలను
ఇది కరెక్టే కదా? కరెక్టా కాదా? కరెక్టా కాదా? ఇప్పుడు మొన్న అంటే సరే ఎమ్మెల్యే గొడవకొట్టేసారు. ఇప్పుడైనా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడైనా కలుగుతారండి. నేనేమంటే మల్లన్న సాగర్ ఎవరైతే నష్టపోయారో మీ విషయాలని ఏమో మీ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నర్సారెడ్డితో పాటు ఈ పెద్దల సమక్షంలో నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని చేయిస్తా. కానీ ఇది కండిషన్. ఈడ 25,000 ఓట్లు నాకు మొదటి గజ్వేల్లో రావాలి. ఇదే ఒకటే కాదు, మల్లన్న సాగర్ బాధితులే కాదు, ఈ నియోజకవర్గంలో ఇంకేమి నిధులు కావాలన్నా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గజ్వేల్లో ఒక 25,000 ఓట్లు ప్రజలు వేసారు. మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వేయించారు. ఇక్కడ నర్సారెడ్డి వాళ్ళని నిలబెట్టాలి. ఎలక్షన్ రెడ్డి గారు వచ్చి ఆయన వాళ్ళని నిలబెట్టాలి. భూగోళ వచ్చుడు దేవతలు వచ్చుడు అవతల మొగం కొట్టేటట్టు చేయాలి అని చెప్పగలుగుతా. కానీ మీరందరూ గజ్వేల్ ప్రజలను కాంగ్రెస్ కు నీలమ్మది ఎంపీ క్యాండిడేట్ కి బీఆర్ఎస్ మీద 25,000 ఓట్లు ఆధారంగా ఉండాలి. ఎలక్షన్ రెడ్డి గారు సపోర్ట్లు కొట్టమని కొడుతున్నారు. ఎలక్షన్ పోలీసులు అధికారుల సంగతి చెప్తున్నారు. ఈ 5 ఏళ్ళు కలెక్టర్ మీరు ఏం చెప్తే కట్ చేస్తాడు. అర్థమైనా? ఎస్పీ మీకు ఏం చెప్తే అది చేస్తాడు. లోకల్ సిఏలు డిఎస్పీలు మీరు ఏం చెప్తే అది చేస్తారు. 5 ఏళ్ళు వాళ్ళు ఆడుతున్నారు, 5 ఏళ్ళు మనం ఆడుతున్నాం. అర్థమైనా? పోయిన తీరు పోలీసులు ఆ గవర్నమెంట్ పోలీసులు పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ మనకి దాడి చేసినట్టు నడవదు. అర్థమైనా? ఇప్పుడు పోలీసులు జాగ్రత్త, పోలీసులు వాళ్ళ మర్యాద ఉంటుంది. ఇప్పుడు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలని ఎంట్రీగా కూడా తాకలేరు. అర్థమైనా? ఏమైనా తేడా వస్తే నేనే వస్తాయి ఇంటికి. కాబట్టి మన ముందెట్టున్న టార్గెట్ చెప్పలేరు. మన ముందెట్టున్న టార్గెట్ ఇంకొక టార్గెట్ ఉంది. మన ముందు టార్గెట్ రాహుల్ గాంధీ ప్రధాని. మన ముందు టార్గెట్ ప్రధాని కావాలంటే గజ్వేల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మీద 25,000 ఓట్ల మెజారిటీతో మీరందరూ గెలిపిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా కూతురు ఒకటే చెబుతారు. యూత్ కాంగ్రెస్ లో నా కూతురు జయరెడ్డి, కాకాక్షరెడ్డి కూడా బాగా యాక్టివ్ ఉన్నారు. నా కూతురు నేను చెప్తున్నా, నెక్స్ట్ ఎమ్మెల్యే రెడీ కావాలని చెప్తున్నా. రెడీ అయితే లేదా ఆక్షరెడ్డి నడుతున్న రెడీ కావాలని చెప్తున్నాను. ఓకే, ఎర్రవల్లి మల్లన్న సాగర్ సంబంధించి ఏమవుతుంది భూపదాన ఎలక్షన్ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888 మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీర్యాల గ్రామం మేడ్చల్ జిల్లా.